నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మాధవపెద్ది సురేష్ గారు. నమస్కారం సార్. మాధవపల్లి సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. సార్ ఇక్కడ అంటే శంకర్రావు గారు కూడా ఈ రోజే మొట్టమొదటిసారిగా జాయిన్ అయ్యారు. ఇలా వెరీ గుడ్. మీటింగ్ లో ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. అక్కడ 2 గంటలు సమయం అక్కడ. ఆయనకి అవునా? అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే తెలుస్తుందండి. ఆయన మా దీనికి వచ్చారు. అమ్మా చెప్పండి. సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తాలూకా యాన్యువల్ ఫంక్షన్ కి వచ్చారు. ఆయనకి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తున్నా. మా అబ్బాయి సిడ్నీలో ఉంటాడు. ఓ అచ్చా. కాదండి, మీకు హైదరాబాద్ లో అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది దానికి ఆ, ఆ, చీఫ్ ఆ. గెస్ట్ కింద వచ్చారు. వచ్చి అవునవును. అవును. శ్రీనివాస్ భారిత మీ అందరం అందులో నేను అందులో మెంబర్ అండి. నేను కూడా మొన్న యాన్యువల్ ఫంక్షన్ కి వచ్చారు కదా. ఫస్ట్లీ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మన అదృష్టం కొద్దీ మాధవపెద్ది సురేష్ గారు మనకు తెలుసు. మాధవపెద్ది సత్యం గారు వారికి బాబాయ్ అవుతారు. వారు ఈరోజు వచ్చారు. నిజంగా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఈరోజు మనకి. వారు యాక్చువల్గా 1951లో తెనాలిలో శ్రీమతి వసుంధరాదేవి మరియు శ్రీ నాగేశ్వరరావు గారి దంపతులకు జన్మించారు. 16 సంవత్సరాల వయసులోనే హార్మోనియం తోటి విజయవాడలో భావన కళా సమితిలో హార్మోనియం వాయిస్తూ ఉండేవారు. అలా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కీబోర్డు స్టార్టింగ్ లో టి చలపతిరావు గారి దగ్గర యాక్చువల్ కీబోర్డ్ కాదు, అకార్డియన్ చలపతిరావు గారి దగ్గర. ఆ తర్వాత కీబోర్డులు చాలా మంది దగ్గర పనిచేశారు కీబోర్డ్ కోసం. ఉదాహరణకి లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు, బప్పి లహరి గారు, నౌషాద్ గారు, పెద్దవాళ్ళు వీళ్ళంతా. ఆర్డి బర్మన్ గారు వారందరి దగ్గర చేశారు. అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారు, మన మామ కేవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు. చూడండి ఎంతమంది దగ్గర పనిచేశారు. ఇట్లాగా చాలా మంది దగ్గర పనిచేశారు. దాదాపు 1500 సినిమాలకు అనుకుంటాను రికార్డింగ్ రీరికార్డింగ్ అవన్నీ కూడా చేశారు. విజయవాడలో ఒకే కాలేజీలో అంటే మన జంధ్యాల గారు, రావికొండలరావు గారు, సారీ సుత్తి వీరభద్రరావు గారు, వారిద్దరు చదువుకున్న కాలేజీలోనే మాధవపెద్ది సురేష్ గారు కూడా చదువుకున్నారు. సో అందువల్ల కామోస్ నేను అనుకోవడం 1989 అనుకుంటాను ఫస్ట్ మూవీ అది. దాని పేరు అనుకోవడము జంధ్యాల గారి మూవీ హాయ్ హాయ్ నాయక. సారీ మర్చిపోయాను. హాయ్ హాయ్ నాయక అనుకుంటాను సార్. అది ఫస్ట్ మూవీ మీకు. ఆ తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా, బృందావనము, భైరవ ద్వీపము, ఇలాగా ఎన్నో గొప్ప గొప్ప దానవీర సూర కర్ణ ఆయన ఫేమస్ పాట అభిమన్యుడికి. అది మా అన్నయ్య పాడాడండి. అన్నయ్య అండి. అచ్చా ఆయన కూడా పాడాడు. వారు అట్లాగే నంది అవార్డులు 4 నంది అవార్డులు గెలుచుకున్నారు సార్. దానికి 2 టీవీ అంటే ఈ టీవీలో ఇన్ హౌస్ మ్యూజిషియన్ గా అక్కడ సీరియల్స్ పనిచేయడం మూలాన 2 కార్యక్రమాలకి అక్కడ నంది అవార్డులు. అలాగే సినిమాలలో అంటే శ్రీకృష్ణార్జున విజయంకు తెలిసిందే అక్కడ నంది అవార్డు. ఇంకొక సినిమా ఉంది సార్ మీకు నంది అవార్డు. అది ఏ సినిమా సార్? ఇంకో సినిమా బృందావనమా లేకపోతే భైరవ ద్వీపం? ఈ రెండిటికి అద్భుతంగా ఉంటాయి మనకు తెలిసిందే. నాకైతే సార్ ఈ భైరవ ద్వీపం విషయానికి వస్తే ఒకనొక అంటే అప్పుడు నేను అనుకోవడం బిఎస్సి సెకండ్ ఇయర్ లో కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ లో అట్లా ఉన్నట్టున్నాం. లేకపోతే అప్పుడు నాకు మొట్టమొదటిసారిగా ఆ క్యాసెట్ అనమాట, విశ్వనాథం అంకుల్ ఉండేవాళ్ళు, ఆయన నాకు ప్రజెంట్ చేశారు అనమాట. చాలా ఇష్టంగా వింటూ ఉండేవాను ఆ పాటలు మళ్ళీ మళ్ళీ ఆ టైంలో. సో అదొకటి సార్. మీరు 1979 నుంచి 85 వరకు బాలు గారి దగ్గర కూడా ఉన్నారు కదా సార్ మీరు? 75 to 86. 75 టు చాలా రోజులు అయితే 75 to 86 ఇలా చాలా ఉన్నాయిలేండి. అంటే నాకు తెలిసింది తక్కువ, చాలా చిన్నవాడిని, చాలా తక్కువ విషయాలు తెలుసు. ఉన్న వాటిలో 1-2 విషయాలు చెప్పాను ప్రస్తుతానికి. ఏమైనా తప్పులు చెప్పి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఘంటసాల గారి గురించి చెప్పండి సార్, ప్లీజ్ గో హెడ్. మీరు రాసిన పుస్తకం పేరు ఏమన్నారు? అది పుస్తకం బుక్ పేరు మీరు రాశారు కదా? నేను రాయలేదు సార్. అది రాసింది ఎంఆర్ చంద్రమౌళి గారు.
చంద్రమౌళి గారు రాశారు, మీరు పంపించారు. అవును. చాలా చాలా మంచి పుస్తకం, నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఘంటసాల గారి గురించి చెప్పాలంటే మా తాతగారు ఆయన పొలిటికల్ సఫరర్. ఘంటసాల గారు కూడా పొలిటికల్ సఫరర్. అదొక లింక్ మాకు. సో అందులో మా తాతగారు అంటే ఆయన చాలా ఇష్టం. నేను ఒక ఫోటో పంచుకున్న వాడిని తర్వాత చేర్చినట్టు. అంటే ఘంటసాల గారి మనవరాల్ని మా అబ్బాయికి అడిగారు యాక్చువల్గా. అడిగితే వాడన్నాడు, కాదు నాన్న, నాకు నా మ్యారేజ్ చేసుకోవాలంటే బీటెక్ అంటే ఆ టైప్ ఉంటే బాగుంటుంది ఇంజనీర్గా. మా అబ్బాయి ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో సిడ్నీలో స్థిరపడ్డాడు, సిటిజన్స్ దే. అందుకనే అడిగితే అది కుదరలేదు. శ్యామల కూతుర్ని అడిగారు. ఎవరు అడిగింది కూడా సావిత్రి గారు. ఎందుకు అడిగారంటే మాకు ఘంటసాల గారి అసిస్టెంట్ పామర్తి వెంకటేశ్వరరావు గారు, అంటే సంగీతరావు గారు హార్మోనిస్టు, అసిస్టెంట్గా ఉండి మ్యూజిక్ డైరెక్టర్స్గా పైకి వచ్చింది పామర్తి వెంకటేశ్వరరావు, తర్వాత జేవి రాఘవన్ గారు, వీళ్ళిద్దరూ ఎక్కువగా. సో పామర్తి గారి అమ్మాయి ఘంటసాల గారి ఇంట్లోనే పెరిగింది. ఆ అమ్మాయి మా చిన్నమ్మ, అంటే మా నాన్నగారి ఆఖరి తమ్ముడి భార్య. ఆ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి కిందే ఘంటసాల గారు సావిత్రి గారికి అనమాట. సో తర్వాత అంటే ముందు ఏంటంటే ఈ జైల్ మేట్స్ అవడం వల్ల మా తాతగారంటే ఆయనకి చాలా, ఘంటసాల గారికి చాలా చాలా అభిమానం, చాలా మర్యాద కూడా మా తాతగారంటే. తర్వాత అంటే ఆయన దగ్గర 38 ఎకరాలు కాంగ్రెస్కి మామూలుగా ఇచ్చారు ఆయన. ఇవ్వడమే కాకుండా ఆ రోజుల్లో మా బామ్మగారికి 40-50 అంటే 400-500 రూపాయలు పట్టు చీరలు ఉండేవి. ఆ పట్టు చీరలన్నీ తగలేసాడు ఆయన, అంటే విదేశీ వస్తు బహిష్కరణ. సో ఇవన్నీ ఉండటం వల్ల జైలుకి వెళ్ళారు, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకి వెళ్ళారు. ఇవన్నీ చేయటం వల్ల మా చాలా ఇష్టం మా తాతగారండి. తర్వాత అనుకోకుండా మా సత్యం బాబాయ్, ఆయన 1946లో ఎంటర్ అయ్యారు. మా సత్యం గారు అంటే మా నాన్నగారు రెండో తమ్ముడు. మొదటి తమ్ముడేమో గోఖలే ఆర్ట్ డైరెక్టర్. సో మా బాబాయ్ ఎంటర్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ 2-3 ఏళ్ళు గ్యాప్ ఏదో వచ్చింది. బాగా ఘంటసాల గారు ఆయన కలిసింది షావుకారు సినిమా. దాంట్లో మా బాబాయ్ వేషం వేశాడు, పిచ్చిన తాత వేషం. మారిపోవురా కాలం పాట కూడా పాడాడు. సో దానికి ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్. దాని తర్వాత ఆయన బాగా వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా సెట్ అయింది ఎక్కడంటే మాయాబజార్. మాయాబజార్లో పిక్చర్లో మనం తెర ముందు అంటే వీడియోలో మనకు కనబడేది గడోత్కచుడు ఎస్వి రంగారావు గారు, సావిత్రి అండ్ ఎన్టీ రామారావు కృష్ణుడు. ఈ 3 పాత్రలు మనకి ఇంపార్టెంట్ కదా. ఈ 3 పాత్రల్లో ఒక పాత్ర మన జీవితాంతం గుర్తుంటుంది, అదే గడోత్కచుడు. ఆ రూపకల్పన చేసి మా గోఖలే బాబాయ్. ఆయన అలాగే తోటరాముడు, దాని పేరేంటి పాతాళ భైరవి సినిమాలో కానీ ఇవన్నీ ఆయన రూపకల్పన చేసిన సినిమాలే. సో మా బాబాయ్ అనుకోకుండా ఎక్కడ అదృష్టవంతుడంటే ఎస్వి రంగారావు మాట్లాడినా మా బాబాయ్ మాట్లాడినా ఇద్దరు గొంతులు ఒకలా ఉంటాయి. అది అనుకోని ఒక ఇదనమాట. అంటే ఒక తల్లి గడపను పుట్టకపోయినా ఇద్దరు అన్నదమ్ముల్లోనే మెలిగారు, జీవితాంతం అలాగే ఉన్నారు. సో మా బాబాయ్ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. ఘంటసాల గారికి మా బాబాయ్ చుట్టరికం కూడా ఉంది. చుట్టరికం అంటే ఈయన పొగాకు తాగేవాడు, గొంతు బాగుంటుందని మా బాబాయ్. ఆ చుట్టలు కట్టి అవి ఎన్టీ రామారావు గారికి ఘంటసాల గారికి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. సో రామారావు గారికి ఘంటసాల గారితో మా బాబాయ్ చుట్టరికం ఉందంటే ఆ చుట్టరికం అది. తర్వాత అనుకోకుండా పామర్తి గారి అమ్మాయిని చేసుకోవడం, ఆ పామర్తి గారి అమ్మాయి మా బాబాయ్ ఆ పెళ్లిలో ఘంటసాల గారు సావిత్రి గారు 2 రోజులు 3 రోజులు వాళ్ళు ఏమి రికార్డింగ్స్ ఒప్పుకోకుండా ఆయన ఆ పెళ్ళంతా ఆయన ఉన్నారు. అది మేము జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతి. తర్వాత మా బాబాయ్కి గడోత్కచుడి పాటలన్నీ పాడించడం, తర్వాత ఆయన వేషం వేసిన బలిపడి దేవ అది ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్లో పాడటం, అది తెలుగు సినిమా బతికినంతకాలం హిట్ అయిన పాటలు అవి.
సో ఒక ఒక అగ్రశ్రేణి గాయకుడు కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక గాయకుడిని గాయకుడు. తన స్థానంలో తన తర్వాత ఘంటసాల మాధవపెద్ది అని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఘంటసాల గారు. ఎందుకంటే ఆయనకున్న దీనికి ఆయన పాడగలడు. ఎందుకంటే ఘంటసాల గారు రంగారావు గారు చాలా పాటలు పాడారు ఆయన. దాంట్లో ఏం డౌట్, అందరూ తెలుసు అది. కాకపోతే ఈ పద్యాలు అనేది మాత్రం ఈ గొంతు ఇద్దరు రంగారావు గారు పాడినట్టే ఉంటుందని ఆయన చేత పాడించడం జరిగింది. దానివల్ల సత్యం బాబు గారు త్రాసులో ఆయన జీవితంలో పాడిన మిగతా పాటలన్నీ ఒక ఎత్తు, మాయాప్రసాద్ పాటలు పద్యాలు ఒక ఎత్తు. దానికి కారణభూతులైన ఘంటసాల గారు. అది మా బాబాయ్ జీవితాంతం గుర్తుపెట్టుకోలేడు, గుర్తుపెట్టుకున్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఘంటసాల గారు చనిపోయినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళిన 4వ నెల, డిసెంబర్ 4th వెళ్ళాను. అది దశమ ఏకాదశి మేము చూడలే. ఆ రోజు ఘంటసాల గారి బర్త్డే. వెళ్ళాను, అనుకోకుండా ఫిబ్రవరి 11th ఆయన చనిపోవడం జరిగింది. మా బాబాయ్ వరుస నాటకాలకు వెళ్ళారు. వెళ్ళి 4వ రోజు వచ్చాడు. వచ్చి నేను మా బాబాయ్ జీవితంలో చాలా బాధపడిన రోజులు చూసి 3. ఒకటి ఘంటసాల గారు పోయినప్పుడు ఊళ్ళో లేడు, రెండోది ఎస్వి రంగారావు పోయినప్పుడు ఊళ్ళో లేరు, మూడోది పిఠాపురం నాగేశ్వరరావు పోయినప్పుడు ఊళ్ళో లేడు. ఈ 3 ఆయన జీవితంలో మర్చిపోలేని అంతిమయాత్రలు. ఆ 3 మిస్ అయ్యాడు. సో మా బాబాయ్కి ఒక అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. అలాగే మా బాబాయ్ వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు. తర్వాత అనుకోకుండా 71లో మా అన్నయ్య సినిమా రంగ ప్రవేశం చేశాడు. చేసినప్పుడు మొట్టమొదటి పాట ఘంటసాల గారితో పాడాడు. అంటే పాట కాదు, అది దత్తపుత్రుల్లో మనసైన చిన్నదాన ఆ పాటలో యూడ్లింగ్స్ అది మా అన్నయ్య పాడాడు. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు వారికి పైగా. ఆ నవ్వులు అన్ని పాడింది రమోల. రమోల ఎవరంటే రాజబాబు భార్య, శ్రీశ్రీ గారి భార్య. ఈ రమోల ఓన్ సిస్టర్స్. సో వీళ్ళిద్దరు పాడారు. మా అన్నయ్య ఆ పాట కంపోజింగ్కి ఆ టైంలో చలపతిరావు దగ్గర అసిస్టెంట్గా చేరాడు. చేరటం బట్టి ఆయన్ని లేటెస్ట్ సాంగ్స్ వీళ్ళకి తెలుస్తాయి కదా. అప్పుడు గురువుగారు మన పేరేంటి అతను కిషోర్ కుమార్ సాంగ్ చాలా పెద్ద ఫేమస్ ఆరాధన సినిమాలో, మనం కూడా అటువంటి చేద్దామని అలా పుట్టిన పాట మనసైనా చిన్నదాన, మోటార్ సైకిల్ మీద వెళ్తూ పాట. సో ఆ నవ్వులు ఇవన్నీ పెట్టి వీడికి ఏంటి ఆ పాట పెడితే యూడ్లింగ్స్ ఘంటసాల గారు పాడలేరు. అంతవరకు పాడేవాళ్ళు ఎవరంటే బసవేశ్వర్, దాని తర్వాత పిబి శ్రీనివాస్ గారు ఇద్దరే. సో అందుకనే వీడికి అడ్వాంటేజ్, వీడు యూడ్లింగ్స్ పాడగలడు. సో దానికి ఒక అవకాశం అలా వచ్చిందనమాట. తర్వాత వాడు సోలో సాంగ్ ఆడపిల్లల తండ్రిలో పాడాడు, అది వేరే విషయం. ఘంటసాల గారి అంటే మా అన్నయ్యకి, మా అన్నయ్య 1965లో ఎంటర్ అయ్యాడు విజయవాడ భావనా కళాసంస్థలో సింగర్గా. 2 ఏళ్ళకి నేను ఎంటర్ అయ్యాను. తర్వాత మేము రామలక్ష్మణలానే ఉండేవాళ్ళం జీవితాంతం. అనుకోకుండా 46 ఏజ్ టైంలో మా అన్నయ్య హెపటైటిస్ బి వచ్చి చనిపోయాడు. అది అప్పట్లో కొత్త, జాండీస్ గారిని ట్రీట్ చేశారు డాక్టర్స్ తెలియక. సో ఓకే, హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. మా అన్నయ్యకి ఏంటంటే ఘంటసాల గారికి ఎంత పిచ్చి అంటే, అందరినీ మహమ్మద్ రఫీ అన్న అందరికి గాయకులు అంటే ఇష్టపడినా కూడా వీడేం చేస్తాడంటే అగరత్తులు ఘంటసాల గారి ఫోటోకి ఇస్తుండేవాడు. అంటే మా నాన్నగారు చెప్పారు, పిచ్చోడా అని, బతుకున్న వాళ్ళకి అలా చేయకూడదురా, భక్తితో నీ భక్తి ఉండొచ్చు కానీ బతుకున్న వాళ్ళకి అలా అగరత్తులు చూపించకూడదు అంటే అలాగా అని చెప్పి వీడు ఆయన్ని చాలా పిచ్చి అనమాట. ఘంటసాల గారు అంటే పిచ్చి. ఆ ఘంటసాల గారితో ఒక మంచి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళి. అది కూడా మా సత్యం బాబాయ్తో ఒకటి, ఘంటసాల మా బాబాయ్ మా అన్నయ్య. ఇది తీసింది మా గోఖలే గారు. గోఖలే బాబాయ్ ఇంటికి వెళ్ళి ఘంటసాల గారితో అప్పుడు మా అన్నయ్య పాట విన్నాడు. ఆయన చాలా బాగా పాడుతున్నాడు. ఆల్రెడీ అప్పటికే వాడు కర్ణాటక డిప్లొమా, హిందుస్థాన్ డిప్లొమా మంచి. అందుకనే ఎస్ రాజేశ్వర గారు, పెంజాల్ గారు చాలామంది చాలా మంచి మంచి పాటలు పాడించారు మా అన్నయ్య చేత. అంటే సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల. సో అలాగా మా అన్నయ్య మొదటి పాట ఘంటసాల గారితో పాడటం అది మాకు అదృష్టం.
సో నా దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే ఘంటసాల గారిని చూడటం అవి తప్పితే ఆయనతో మాట్లాడింది ఎప్పుడు లేదు. అంటే అంత ఆయన రికార్డింగ్స్ చూసేవాళ్ళం. నేను చూస్తున్న ఘంటసాల గారి రికార్డింగు సిఐడి సినిమాలో ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన సుశీల్ గారు పాడుతున్నప్పుడు మా నాన్నగారు రికార్డింగ్ తీసుకెళ్ళారు. మేము ఎవ్రీ ఇయర్ 2 నెలలు మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళేవారు. అప్పుడు మా గోఖలే గారితో షూటింగ్స్ చూడటం, మా సత్యంబాబాయ్తో రికార్డింగ్లు వెళ్ళటం. అప్పుడు మా గోఖలే గారితో వెళ్ళినప్పుడు ఈ విజయ గార్డెన్స్లో జరుగుతున్నప్పుడు చూసాం. ఫస్ట్ టైం ఘంటసాల గారిని చూడటం, సుశీల్ గారిని దేవతలు చూస్తే ఏ అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి కలిగింది. అది ఘంటసాల గారిని చూసిన ఇది. తర్వాత మాకు ఆయనతో పనిచేసే అదృష్టం లేకపోయినా కనీసం 2 నిమిషాలు ఆయన పరంపదించినప్పుడు ఫిబ్రవరి 12, 1974 ఆ పాడే 2 నిమిషాలు నేను మా అన్నయ్య మోసే అదృష్టం మాత్రం మా ఇద్దరికి కలిగింది. అది మేము చేసుకున్న అదృష్టం అది. అంతేకాకుండా ఘంటసాల గారి కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం. నన్ను కూడా మూడో కొడుకుని చూసేది సావిత్రి గారు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సావిత్రి గారు, వాళ్ళ పిల్లలు విజయకుమారు, రత్నకుమారు, సుగుణ, శ్యామల, శాంత అందరం మేము ఫ్యామిలీ మెంబర్స్. అంతా మేమంటే మా ఎందుకు అంటే నేను అనుకుంది చివరికి ఘంటసాల గారంటే గాంధారం. గాంధారం పక్కనే మధ్యమం ఉంటుంది కదా, బహుశా అదే మాధవ పెద్ది మధ్యమం అని నేను అనుకుంటా. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అది. అలాగే ఘంటసాల గారితో మా బాబాయ్కి ఉన్న అనుబంధం ఎంత ఉందో నాకు బాలసుబ్రహ్మణ్యం గారు 52 ఏళ్ళ అనుబంధం. ఎందుకంటే అది కూడా పంచమం, పండితారాజులు కదా. సో ఈ ఘంటసాల గాంధారానికి పంచమానికి మధ్యలో ఉండే ఈ మధ్యమే మాధవ పెద్ది. నేను ఎప్పుడు అందరికి చెప్పే ఇదే అదృష్టం అనమాట అది. సో ఘంటసాల గారి గురించి చెప్పాలంటే నాకు తెలిసి చాలా సీదా సాదాగా ఉండేవాడు ఆయన, మామూలుగా ఉండేవాడు. అయితే ఆయనలో నేను చూస్తున్న ఒక గమ్మత్తు ఏంటంటే ఆయన ఏనాడు ఆయన మాటకి పాటకి సంబంధం ఉండేది కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఒక యాస ఉంటుంది. బాబు సత్యం బాబు ఎలా ఉన్నావు ఆయన, ఆయన కొంచెం ఉపస్వం ఇవన్నీ ఉన్నాయి. ఆ మాట అలా ఉండేది. పాట పాడేటప్పుడు ఒక గాంధర్వుడే, ఒక గంధర్వుడు వచ్చి పాడినట్టే. తేడా ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా బాగుంటుంది, మాట్లాడినా కూడా బాగుంటుంది. మనసు ఎక్కువసేపు వినగలం. అది ఇద్దరికి ఉన్న తేడా నేను గమనించింది. బట్ ఘంటసాల గారి మీద నాకు ముద్ర ఎప్పుడు పడిందంటే జగదేక వీరుని కథ సినిమా 100 డేస్ ఫంక్షన్ మా గోఖలే గారు తీసుకెళ్ళారు మమ్మల్ని అందరినీ. వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు ఘంటసాల గారు మైక్ దగ్గర రాగానే అందరూ అరిచారు, శివశంకరి పాడమని, దుర్గ కళా మందిరంలో. ఆయన అన్నాడు, బాబు ఈ పెండ్యాల బాబు నన్ను బత్తాయి రసం పిండాడు బాబు, నేను ఫుల్ సాంగ్ పాడలేను, ఆయన ఒక పల్లవి మీకోసం పాడతా అని చెప్పి పాడాడు. నాకు అలాగే నిలిచిపోయింది ఆ పల్లవి. నా అదృష్టం ఏంటంటే అదే విజయ సంస్థలో అదే ఘంటసాల గారు చేసిన పాడిన శివశంకరి లాగా చేద్దాం అనుకుని అలా చేయకూడదని చెప్పి మేము ఒక రాగ మాలిక చేసి బాలసుబ్రహ్మణ్యం గారు చేసి పాడించిందే శ్రీ తుమ్మురు నారదామృతం. దీని స్ఫూర్తి అది దర్బార్ కాలంలో ఒక రాగంలో చేశారు పెండ్యాల గారు. నేను కావాలని 8 రాగాల్లో, నేను సెప్టెంబర్ 8 పుట్టాను కాబట్టి 8 రాగాల్లో చేయడం జరిగింది. అది దాని స్ఫూర్తి కూడా ఘంటసాల గారు పాడిందే, అమ్మ పెండ్యాల గారు చేసినదే. నేను పెండ్యాల, ఘంటసాల, సుశీల గ్రేటెస్ట్ కాంబినేషన్. ఘంటసాల గారు ఎంతో మందికి ఎన్నో పాటలు పాడిండొచ్చు రాజేశ్వరరావు దగ్గర, కానీ పెండ్యాల గారి దగ్గర పాడిన రసకరాజు తగువారము గాథ, శివశంకరి, మాణిక్యవీణ ఇటువంటి పాటలు ఎవరు టచ్ చేయలేదు. అంత అద్భుతంగా చేశాడు ఆయన. అలాగే రాజేశ్వర గారు కూడా పెండ్యాల గారు అంటే చాలా అభిమానం. పెండ్యాల గారికి కూడా రాజేశ్వర గారు అంటే చాలా చాలా అభిమానం. వాళ్ళిద్దరూ, నేను పెండ్యాల గారితో మాట అన్నా టైంలో, నేను ఆయన దగ్గర పనిచేసి ఈయన దగ్గర పనిచేసా, కీబోర్డ్ ప్లేయర్ గారు. నేనన్నానంటే, సార్ ముత్తుస్వామి దీక్షితులు గారు, త్యాగరాజ స్వామి, శ్యామల శాస్త్రి మీకు తెలుసు కదా, మీరే ముత్తుస్వామి దీక్షితులు మాకు సినిమా సంగీతానికి అని చెప్పాను. ఆయన గట్టిగా నవ్వేశాడు. మరి శ్యామల శాస్త్రి ఎవరయ్యా అన్నాడు. ఎవరో ఏంటంటే
ట్రికీగా చేస్తారు కదా, ట్రికీగా. ఆయన మన రాజేశ్వరరావు. ఎందుకంటే తెలుగులో పదాలు తనాన తనాన తక్కువ ఉంటాయి. ఖుషీగా, హమేషా అలా ఉర్దూ పదాలు వస్తాయి తెలుగులో, అవి రావు. అందుకని ఆయన కావాలని ట్రికీగా ఇస్తాడు. సో ఇక త్యాగరాజ స్వామి, ఘంటసాల వెంకటేశ్వరరావు. అప్పుడు నేను చెప్పాను, మేము ముగ్గురు రావు బహదూర్లు అండి. రాజేశ్వరరావు, పెంజాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈ ముగ్గురు రావు బహదూర్లు లేని సినిమా సంగీతం మన కళ్ళలో కూడా ఊహించుకోలేం, నెవర్. అటువంటి మహనీయులు ఘంటసాల గారి దగ్గర నేను వర్క్ చేయలేకపోయినా, ఘంటసాల కుటుంబంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాం. మా బాబాయ్ ఆ కుటుంబంతో ఒక వ్యక్తిగా ఉంటాం. ఇవన్నీ మేము చేసుకున్న అదృష్టం. అలాగే నాకు వచ్చిన పుస్తకంలో కూడా చాలా బాగా రాశారు అందరు కూడా. ఇప్పుడు మనకి ఇందాక ఈ జూమ్ లింక్ నాకు పంపించినటువంటి ఆయన పేరు కొంచెం కష్టం పలకటం, మీరు చెప్పండి పేరు. శ్రీనివాస్ నర్సింగ్ సార్. సీను అని పిలవండి సరిపోతుంది. నన్ను సీను చాలు. సీను శ్రీనివాస్ నర్సింగ్ గారు. ఇంకా మీ ఇంటి పేరు కూడా కొంచెం కష్టమే, బొందిలి. సో ఎనీహౌ, మీరు నాకు పంపించిన పుస్తకం చాలా గొప్ప పుస్తకం. మీరు రాసిన పంక్తులు అంటే నేను చదువుతా అనుకున్నా, కానీ నాకేంటంటే ఇంకొక 15 days వరకు నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను 2 కళ్ళకి ఈ మధ్యనే. లేదంటే ఐ వుడ్ హావ్ రీడ్ ఇట్. అది నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మన నెక్స్ట్ ఎప్పుడైనా కలిసినప్పుడు నేను చదువుతాను. అది నాకు చాలా నచ్చింది మీరు రాసింది. అంతేకాకుండా మీతో పాటు ఈ జూమ్ లింక్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి ఘంటసాల గారంటే ఆరాధ్యత చాలా మందికి. నాకు అమెరికాలో నేను 79 నుంచి వస్తున్నాను. యుఎస్ ఫారెన్ ట్రిప్స్ అన్ని 1979 నుంచి మొదలుపెట్టాను విత్ ఎస్పీబీ. ముందేమో ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా, తర్వాత ఏమో నేను ఇండివిజువల్గా తిరగడం మొదలుపెట్టాం. అన్ని కంట్రీస్, నాట్ ఓన్లీ 1 or 2 కంట్రీస్. సో నేను గమనించింది ఏంటంటే, ఫారిన్ కంట్రీస్లో కొంతమంది ప్రముఖ వైద్యులు ఘంటసాల గారి పాటలు హెడ్ఫోన్లో పెట్టుకుని వాళ్ళు ఆపరేషన్ చేయడం నాకు బాగా తెలుసు. మరి ఇంతమంది గాయకులు ఉన్నారు కదా. అలాగే నేను గమనించింది, ఈ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారిని మనం అభినందించాలి. ఎందుకు అభినందించాలంటే, భగవంతుడు అందరికన్నా చాలా తెలివిగలవాడు. ఎవరిని ఎప్పుడు పుట్టించాలి, ఎవరిని ఎప్పుడు ఉంచాలి అని ఆయన తెలిసినట్టు వాడు తెలియదు కదా. December 4th టైం పెట్టుకుని ఆయన పుట్టించాడు ఘంటసాల వెంకటేశ్వర మహానుభావుడిని. తర్వాత ఎంతోమంది వచ్చారు, మాధవ పెద్ది, పిఠాపురం, పిపి శ్రీనివాస్, ఏం రాజా, ఒకళ్ళేంటి ఎంతోమంది వచ్చారు. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ టైం పెట్టుకుని June 4th మళ్ళీ భగవంతుడు ఇంకో మనిషిని పుట్టించాడు, ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇద్దరి భార్యల పేరు కూడా సావిత్రే. అది గమ్మత్తైన విషయం. ఇద్దరి భార్యల పేరు సావిత్రే. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి చేసిన గొప్ప పని జీవితంలో ఏంటంటే, 1993 జనవరిలో మొట్టమొదటిసారి ఆయన ఆ రోజుల్లో 10-15 లక్షలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఘంటసాల గారి స్టాచ్యూని ఆవిష్కరించారు హైదరాబాద్. మొట్టమొదటి విగ్రహం. దానికి నేను కూడా వచ్చాం. నేను అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మొదలు పెట్టాను కాబట్టి నన్ను పిలిచారు. బృందావనం అయినా అది. మా అన్నయ్య కూడా పాల్గొన్న ఆఖరి ప్రోగ్రాం అది. దాని తర్వాత మా అన్నయ్య ఆగస్టు 9వ తారీఖు నిన్న చనిపోయాడు. సో ఆ ఫంక్షన్ చేసిన తర్వాత బోని అనమాట, బాలసుబ్రహ్మణ్యం గారు బోని. అక్కడి నుంచి ఊరు వాడ ఎక్కడ పడితే అక్కడ ఘంటసాల విగ్రహాలు వెలిసాయి. ఇది పరమ సత్యం. ఇది అంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఘంటసాల గారి మీద ఉన్న భక్తి భావం, ఆరాధనా భావానికి అది పరాకాష్ట నాకు తెలిసినంతవరకు. నో డౌట్ ఎట్ ఆల్. సో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ అయింది. కోనేటిపేటలో నిన్నే పెట్టారు. యాక్చువల్గా నెల్లూరు వాళ్ళ సొంత ఊరు కదా. అక్కడ మేము కచేరీ కూడా చేసాం బాలు గారితో. సో ఆ కోనేటిపేటలో పెట్టడం చాలా ముదాహం. ఇక్కడ గుంటూరులో పెట్టారు ఆల్రెడీ. బట్ అయినా కూడా ఇక నుంచి ఇక నేను అనుకోవడం ఏంటంటే, రాజమండ్రిలో పెట్టబోతున్నారు. ఇక మెల్లగా ఘంటసాల గారు వీళ్ళిద్దరు ఎలా వస్తాయంటే విగ్రహాలు రాను బాపు రమణ విగ్రహాలు ఎలా వస్తాయో వీళ్ళిద్దరు విగ్రహాలు బలుసు అని అనుకోండి, అలాగే వస్తాయి. ఎందుకంటే ఒక లతా మంగేష్కర్
ఒక మొహమ్మద్ రఫీ వాళ్ళ ప్రపంచంలో అంత కీర్తి సంపాదించిన ఘంటసాల గారికి వచ్చిన విగ్రహాలు ఎవరి పట్ల అంటే ఏంటిది? భగవంతుడు నిర్ణయం అది. భగవంతుడి నిర్ణయం. మనుషులు ఆయనకున్న కొంతమంది అయితే మీకు ఈ విషయంలో ఒక మాట చెప్పాలి. శ్రీకృష్ణార్జున విజయ్ నేను కంపోజింగ్‌లో ఉన్నప్పుడు నా మనసులో ఘంటసాల గారి పాడుంటే ఎలా ఉండేది? ఆ పద్యాలు, ఆ పాటలు, ఆ 'శ్రీ తుమ్మున నారదాన అమృతం' ఘంటసాల గారు పాడితే ఎలా ఉండేది? నా ఊహల్లో అవకాశం లేకపోయినా. అప్పుడు ఒకాయన వచ్చాడు విజయనగరం నుంచి. వచ్చి "సార్ మీరంటే చాలా ఇష్టం నాకు భైరవ దీప పాటలంటే." వెరీ గుడ్ నాయనా. నాకు కూడా ఏదైనా అవకాశం ఇస్తారని వచ్చాడు. వస్తే మీరు ఏదైనా లేటెస్ట్‌గా పాటలు ఏదైనా పాడి వినిపించండి అన్నారు. రావికొండలో. ఆయన ఒక మాట అన్నాడు. నేను జీవితంలో మర్చిపోలేను. ఘంటసాల గారి పాటలు మాత్రమే నేను పాడతా. ఆ పాటలు పాడిన ఈ నాలుక వేరే సింగర్స్ పాటలు నేను పాడనన్నాడు. ఓరి బాబోయ్! ఇదేంట్రా బాబు ఈయన? అంటే అటువంటి పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. మాకు ఇక్కడ ఉన్నారు కదా! నేనే పేర్లు పెట్టా. జర్నలిస్ట్ ఘంటసాల గంగాధర్. ఘంటసాల గారి పేరు పెట్టుకుని చక్కగా భగవద్గీతతో సెటిల్ అయిపోయాడు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ మా రామాచారి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఘంటసాలని పెట్టాం. ఆల్ ఇండియా రేడియో ఘంటసాల. ఎవరో చంద్ర తేజ. ఆల్ ఇండియా రేడియో ఘంటసాలని పెట్టాం. కర్ణాటక ఘంటసాల బిఎన్ నారాయణ. ఇవన్నీ నేను పెట్టిన పేర్లే. సో కాకినాడ ఘంటసాల శివప్రసాద్. ఇలా ప్రతి ఊళ్ళల్లో కొంతమంది గాయకులు ఆయన పేరు చెప్పుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ మా టైంలో ప్యాసింజర్ రైళ్ళు ఇప్పుడు లేవు. ప్యాసింజర్ రైల్లో అడుక్కుంటారు. వాళ్ళ పాటలు పాడిన ఘంటసాల గారి పాటలే. ఆ పాటలు పాడేప్పుడు వాళ్ళకి మనం రూపాయి వేద్దాం అనుకున్న ₹5 వేసేవాళ్ళం. అంటే ఘంటసాల గారి పేరు చెప్పుకొని ఎంతోమంది బతికారు. అది అది ఆయన అందుకని ఘంటసాల గారు ఏంటంటే కొంతమందికి మరణం ఉండదు. మనం అనుకుంటాం దే డిసపియర్. ఘంటసాల గారు డిసపియర్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా డిసపియర్ అయ్యారు. లతా మంగేష్కర్ డిసపియర్డ్. ఎందుకని చనిపోయారని మనం చెప్పకూడదు, తప్పది. ఆ మాట రాకూడదు. వాళ్ళు జీవితాంతం మనకి రోజు ఎక్కడో చోట మనకి వస్తూనే ఉంటుంది కదా, మనం వింటూనే ఉంటాం. అటువంటి ఘంటసాల గారి గురించి 4 మాటలు నాకు తెలిసిన నేను చెప్పాలంటే ఇలా వదిలితే నన్ను ఇంకా 4-5 గంటలు కూడా చెప్పగలను. కానీ మనకి సమయాభావం, తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు. నాకన్నా చిన్నవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, బహుశా వాళ్ళకి నా ఆశీస్సులు. పెద్దవాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మంచి ప్రోగ్రాంలో పాడుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఈ కట్టె కాలే వరకు ఘంటసాల గారిని మా కుటుంబ సభ్యులు ఎవరు మర్చిపోలేం. ఇది ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. Thank you. Please like, share and subscribe.